ఫ్రెండ్స్, ఈ రోజు కూడా ఒక చక్కటి స్పైన్ చిల్లింగ్ హారర్ స్టోరీతోని నేను మీ ముందుకైతే వచ్చేసాను. నేను మీ అంజని, మీరు చూస్తున్నది ఎస్ఆర్కే హారర్ స్టోరీస్. స్టోరీలోకి వెళ్ళబోయే ముందు మీ అందరికీ తెలుసు కదండి, లైక్ చేయండి వీడియోని చూడగానే, అలాగే షేర్ చేయండి మరికొంతమంది మనలాంటి హర్రర్ ప్రేమికులకి ఈ వీడియోని, అలాగే పక్కనున్న హై పాయింట్స్ అయితే ఇవ్వడం అస్సలు మర్చిపోవద్దు. చాలా మంది లైక్ చేయట్లేదు, అలాగే హై పాయింట్స్ ఇవ్వట్లేదు. ప్లీజ్ అండి, లైక్ ఇంకా హై పాయింట్స్ ఇవ్వడం వలన ఛానల్ అయితే ముందుకు వెళ్తుంది, అంతేకాదు వ్యూవర్షిప్ పెరుగుతుంది. సో ప్లీజ్ అర్థం చేసుకోండి. వీడియోని ఆన్ చేయగానే లైక్ అయితే చేయండి. అలాగే కొత్తగా చూస్తున్న వాళ్ళు, ప్రతిరోజు ఇక్కడ వచ్చే హర్రర్ వీడియో చూడాలి అనుకుంటున్న వాళ్ళు ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోగానే పక్కన ఒక బెల్ ఐకాన్ అయితే వస్తుంది, అది కూడా క్లిక్ చేసినట్లయితే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకునైతే వచ్చేస్తుందండి. మరి మీకు జరిగిన రియల్ హర్రర్ ఇన్సిడెంట్స్ నాతో షేర్ చేసుకోవాలి, ఇక్కడ ఇలా స్టోరీగా వినాలి అనుకుంటున్న వారు వెంటనే డిస్క్రిప్షన్ బాక్స్ లో ఉన్న నా ఇన్స్టాగ్రామ్ లింక్ నైతే క్లిక్ చేసి అక్కడికి వచ్చి మీ స్టోరీస్ ని నాతోనైతే షేర్ చేసుకోవచ్చు. మరింకెందుకు ఆలస్యం, లేట్ చేయకుండా ఈ రోజు వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఈ రోజు వీడియోలోని ప్రభాకర్ గారు ఇంకా జ్యోతి గారికి రీసెంట్ గానైతే మ్యారేజ్ అయింది. ఒక 2 months అయితే అవుతుంది. అయితే ప్రభాకర్ది ఒక గవర్నమెంట్ జాబ్ అన్నమాట. వాళ్ళ డీటెయిల్స్ అయితే ఇవ్వద్దన్నారు. సో అందుకే నేను ఇక్కడ మెన్షన్ చేయట్లేదు, మన తెలుగు రాష్ట్రాల్లోనే జరిగింది. అయితే ఆయన ఆ స్టేట్ నుంచి ఇక్కడ దగ్గరలో ఉన్న ఒక స్టేట్ కి షిఫ్ట్ అవ్వడం అయితే జరిగింది. మరి తను ముందుగా వచ్చి ఇళ్ళది కూడా చూసుకున్నాడు, ఒక కాలనీలోని తీసుకున్నాడు. తనకి నియర్ బై, ఆఫీస్ కి నియర్ బై ఉంది అని చెప్పేసి అక్కడైతే తీసుకున్నాడు. అవి ఇండివిజువల్ హౌసెసే. మరి కొంతమంది బాగా డెవలప్ చేసుకున్నారు, కొంతమంది అలానే వదిలేశారు. సో వీళ్ళు తీసుకున్న ఇంటికి ఏంటి అని అంటే మేడ మీదకి వెళ్ళడానికి మెట్లు, ఇంకా అలాగే కిందన కూడాను ఎక్స్ట్రా 2 rooms అయితే ఉన్నాయి. ఫ్రంట్ కొంచెంగా గార్డెన్, వెనకాతలంతా కూడాను పెద్ద పెరడ్ అయితే ఉంది. పెరడ్లోకి వెళ్తే పెద్ద పెద్ద చెట్లు, 2-3 చెట్లు అయితే ఉన్నాయి. కొబ్బరి చెట్లు 2, మామిడి చెట్టు అలాంటివి 2-3 అయితే ఉన్నాయి. ఇంకా ఇరుగు పొరుగు వాళ్ళు ఒక వైపు అయితే ఖాళీగా ఉంది, మరో వైపు అయితే ఉన్నారు. అయితే అతను ఆ ఇల్లంతా చూసి చాలా పెద్ద ఇల్లు అయినప్పటికీ కూడా చాలా బాగుంది, ప్రశాంతంగా ఉంటుంది. సాయంత్రం అయితే వెనక్కి వచ్చి మామిడి చెట్టు దగ్గర కూర్చోవచ్చు. అక్కడ ఇంకో బాత్రూమ్ కూడా కట్టి ఉంది. అన్నిటికీ కూడా బాగుంటుంది. ఒకవేళ అత్త మామ వచ్చినా, లేదంటే వాళ్ళ అమ్మ నాన్న వచ్చినా ఉండడానికి కూడా బాగుంటుంది అనే ఉద్దేశంతో ఈయనేంటంటే ఆ ఇంటిని అయితే అద్దెకి తీసుకోవడం జరిగింది. తీసుకొని ఇంకా వాళ్ళ వైఫ్ని కూడాను తీసుకొచ్చేసాడు. వాళ్ళతోని పెద్దవాళ్ళు ఎవరు రాలేదు, వాళ్ళే పాలు పొంగించుకున్నారు. చక్కగా ఆ ఇల్లు అది కూడాను వాళ్ళిద్దరికి బాగా నచ్చేసింది. ఆ ఇల్లు వాళ్ళిద్దరికి చాలా బాగా నచ్చేసింది. అయితే మరి ఒక 2 days ఇల్లు సర్దుకోవడం అదంతా కూడా అయిపోయింది. బాగా సర్దుకున్నారు. వాళ్ళకి ఫర్నిచర్ ఎక్కువ ఉంది. ఏంటంటే వాళ్ళ అమ్మగారు వాళ్ళు సార్ ఎక్కువ పెట్టారు జ్యోతికి. అయితే ఆ ఫర్నిచర్ అంతా కూడా సర్దుకోవడం ఇదంతా కొంచెం టైం పడుతుంది కదా. ఇంకా ఎలక్ట్రీషియన్ ని పిలిపించి టీవీ ఇంకా మిగతావన్నీ కూడా ఫిక్స్ చేయించుకున్నారు. అంతా అయిపోయింది, ఆల్ సెట్ అనుకునే సమయానికి ఆ రోజు ఏంటి అని అంటే జ్యోతికి డేట్ అయితే వచ్చేసింది. డేట్ రావడంతో తను ఏంటంటే ఇంకా ఏవి కూడా ముట్టుకోదన్నమాట. ఓ పక్కన అయితే కూర్చుంటుంది, తనకంటూ ఒక స్పేస్ అయితే ఉంటుంది ఏర్పాటు చేసుకొని. సో అలాగే ఆ పక్కన అయితే కూర్చుంది. ఆ రోజు ఏంటి అని అంటే తను ఆఫీస్కి అయితే వెళ్ళిపోయాడు. తలుపులు వేసుకొని టీవీ చూస్తూ తను కిందన చాప వేసుకొని పడుకుని పోయింది. అలానే నిద్రలోకి అయితే జారుకుంది. ఈలోగా ఎవరో వచ్చి పెరట్లోనైతే తిరుగుతున్నారు. జ్యోతి సడన్ గా లేచి పెరట్లోకి వెళ్ళి ఎవరది ఎవరది అనుకుంటూ మెల్లగా అడుగులు వేసుకుంటూ వెనక్కి అయితే వెళ్తుంది. కిచెన్ దాటింది, ఇంకొంచెం ముందుకు వెళ్తే అక్కడ ఒక డోర్ అయితే ఉంటుందన్నమాట. అది తీస్తేనే పెరడులోకి వెళ్ళడానికి దారి. అయితే డోర్ ఓపెన్ చేసి చూస్తే మామిడి చెట్టు దగ్గర కిందన ఎవరో నించుని ఉన్నారు. అటుపక్కకు తిరిగి, అంటే తన వైపుకి కాకుండా అటుపక్కకు తిరిగి అయితే నించొని ఉన్నారు. నించొని ఉండేసరికి జ్యోతి ఎవరది ఎవరది అని పిలుస్తోంది. ఎవరది ఎవరది అని పిలుస్తూ ఉంటే ఒక అమ్మాయి, ఒక
18-19 ఇయర్స్ అమ్మాయి లంగా జాకెట్ అయితే వేసుకొని ఉంది. తనేమో మామిడిగా ఏదో చేత్తో పట్టుకొని నవ్వులుతూ అటుపక్కకి అయితే చూస్తుంది. మిమ్మల్ని ఎవరది, ఎందుకు వచ్చావమ్మా, ఎవరు నువ్వు అంటూ దగ్గరికి అయితే వెళ్ళింది. వెళ్ళేసరికి ఒక్కసారిగా తన వైపు అయితే తిరిగింది. దగ్గరికి వచ్చేసింది. దగ్గరికి వచ్చేసరికి తన వైపు అయితే తిరిగేసరికి ఆ అమ్మాయి మొహం అంతా కూడాను కుళ్ళిపోయినట్టు, అంటే దెబ్బలు తగిలి బాగా నల్లగా అయిపోయి కమిలిపోతే ఎలా ఉంటుంది అలా అయితే కనిపించింది. తన కళ్ళు కూడాను ఎర్రగానైతే ఉన్నాయి. ఉండేసరికి భయంతోని వెనక్కి 2 అడుగులు అయితే వేసింది. వెనకాతలున్న గట్టు తగులుకొని వెనక్కి ఇలాగైతే పడిపోయేసరికి ఒక్కసారిగా ఇలా ఉలిక్కిపడి లేచి కూర్చుంది అనమాట. తను నిద్దట్లోనే ఉంది, ఇంట్లోనే ఉంది. ఇదంతా కలకని ఏంటిది అని అనుకుంది. చెమటలు పట్టేసింది ఫుల్గాను. చెమటలు తుడుచుకొని వంటగది వైపు అయితే వెళ్ళింది మంచినీళ్ళు తాగుదామని. వెళ్ళేసరికి తన కల్లోని ఎలాగైతే అటుపక్క చప్పుడు విందో, అటుపక్క ఎవరో తిరుగుతున్నట్టు చూసిందో అలాగే కనబడుతుంది. గబగబా మంచినీళ్ళు తాగేసి ఎవరది అంటూ కిటికీలో నుంచి అయితే చూడడానికి ప్రయత్నిస్తుంది. కానీ కిటికీ కొంచెం పైకి ఉండడం వల్ల తనకైతే కనిపించడం లేదు. వంటగదిలో కిటికీ చాలా పైకి అయితే పెట్టాడు, అంటే ఈ వంటగది పొగ అది పోవడానికి. అయితే కనిపించలేదు. ఎవరై ఉంటారు, కల్లో వచ్చినట్టుగానే ఏమైనా అవుతుందా, చచ్చా కాదులే అన్ని నేనే ఆలోచిస్తున్నానని మళ్ళీ వెళ్ళి తనైతే అక్కడ కూర్చొని టీవీ చూస్తుంది. టీవీ చూస్తూ కొంతసేపు మధ్యాహ్నం అయ్యేసరికి ఇంకా భోజనం చెయ్యాలి కదా, అందుకని చెప్పి మళ్ళీ వంటగదిలోకి వెళ్ళింది. తనేదో భోజనం పెట్టుకొని తీసుకొచ్చి కూర్చొని తింటున్న సమయంలోని పెరట్లోని ఎవరో తలుపు కొడుతున్నట్టుగా, అంటే పెరటి వైపు ఇంకో తలుపు ఉంది కదా వంటగది దగ్గర, ఆ తలుపు ఎవరో కొడుతున్నట్టుగానైతే శబ్దం వస్తుంటే ఎవరది అనుకుంటూ తన తిన్న కంచం పక్కన పెట్టేసి వెళ్ళి ఎవరు అంటుంటే అటుపక్క నుంచి సమాధానం లేకపోయేసరికి గబగబా వెళ్ళి చేతులు కడుక్కొని సింక్లోని తలుపు అయితే తీసింది. భయపడుతూనే తలుపు తీస్తే ఎవ్వరు లేరు. చల్లటి గాలి ఫోర్స్గా వచ్చి తన మొహాన్ని అయితే తాకింది. ఇంకా తనకి ఎందుకన్నా ఒళ్ళంతా జల్లుమంది. భయంతోనే తలుపు అయితే వేసేసింది. ఏంటిది అని అనుకుంటూ మళ్ళీ భోజనం చేయడానికి తను ముందు రూమ్లోకి అయితే వచ్చింది. టీవీ ఉన్న రూమ్లోకి, లివింగ్ రూమ్లోకి వచ్చి తను కూర్చొని ప్లేట్ ఇలా తను చేతిలో పెట్టుకునేసరికి అన్నం అంతా కూడాను గ్రీజీగా పాడైపోతే ఎలా అయిపోతుంది అలా అయితే అయిపోయింది. స్మెల్ కూడా వచ్చేస్తుంది విపరీతంగాను. ఏంటి ఇప్పుడే కదా ఇక్కడ పెట్టాను, అన్నం కలుపుకొని తిన్నాను, బాగానే ఉంది కదా, సడన్ గా ఇలా పాడైపోయింది ఏంటి అని తను అనుకుంది. ఇంకా తీసుకువెళ్ళి అదంతా కూడా డస్ట్బిన్ లో పంపేసి, అంట్లు ఉంటాయి కదా అవి 1-2 సింక్ లో తోమే కన్నా బయటని తోముకోవడం బాగా అలవాటు తనకి. సో అందుకనే అవన్నీ తీసుకువెళ్ళి కొంచెంగా నీళ్లు వేసేసి కడిగేసుకొని బయటికి తీసుకువెళ్ళి తోమడానికి అయితే పెట్టుకొని పీట అది తెచ్చుకోవడానికి లోపలికి వెళ్ళి మళ్ళీ తిరిగి వస్తున్న సమయంలోని శబ్దం ఎలా అంటే ఆ కంచాలు అవి కూడాను ఎవరో ఇలా తడుముతున్నట్టు శబ్దాలు అయితే వస్తున్నాయి. వచ్చేసరికి కుక్కేదో వచ్చింది కావాలా అంటూ గబగబా పరిగెత్తి వెళ్ళింది. చూస్తే అక్కడ ఎవ్వరు లేరు. ఏంటి ఇదంతా నా భ్రమ, లేదంటే ఏమైనా నిజంగానే జరుగుతుందా అని అనుకుంటూనే తను అక్కడే కూర్చొని అంట్లు తోముకుంటుంది. అది మిట్ట మధ్యాహ్నం సమయం, పైగా ఇరుగు పొరుగు వాళ్ళు వెనక్కి అయితే రారు కదా ఆ టైంలోని. ఎవరో వస్తారో అవసరం ఉంటే, లేకపోతే ఎవరి మటుకు వాళ్ళ ఇళ్లలోనే పడుకొని టీవీ చూసుకుంటారు. మరి అలానే అటుపక్కకైతే ఎవరు లేరు. తిన అంట్లు అయితే తోమేసి అక్కడే ఆరబెట్టుకొని బట్టలు ఉతకాలి అని చెప్పేసి వెనకాతలో ఇంకో బాత్రూమ్ ఉందని చెప్పాను కదా, ఆ బాత్రూమ్ వైపు అయితే వెళ్ళి బాత్రూమ్ తలుపు తీసేసరికి లోపల ఒక నల్లటి ఆకారం ఒక్కసారిగా కనిపించి మాయమైపోయేసరికి తుల్లిపడి వెనక్కి అయితే వచ్చి ఏంటి నేను చూసింది ఏంటి అని మళ్ళీ ఒకసారి కన్ఫర్మేషన్ కోసం తలుపు అయితే తీస్తే ఎవ్వరు లేరు.
ఆ బాత్రూమ్ అంతా కూడా చల్లటి గాలి, చల్లగా అయితే అనిపిస్తుంది. లోపలికి వెళ్ళింది, బట్టలు ఏవో ఉంటే అవన్నీ తీసి ఉతికింది. లోపలే కూర్చొని ఉతుక్కుంటుంది కానీ తనకి బ్యాడ్ స్మెల్ అయితే వస్తుంది. అంటే ఏదో బాగా కుళ్ళిపోతే నాన్ వెజ్ ఎలా వస్తుందో అలా అయితే వస్తుంది బాత్రూంలోనే. ఏంటి ఇక్కడ ఇలాంటి వాసన వస్తుంది అని అనుకుంది. తన పని తను చేసేసుకొని గబగబా వచ్చి ఆరబెట్టేసింది. కొంచెం డేట్లో ఉంది కదా, నీరసంగానైతే ఉంది. ఇంకా వచ్చి లోపలికి వచ్చేసి తలుపులన్నీ వేసేసుకొని టీవీ పెట్టుకొని ఏదో సినిమా చూస్తూ పడుకొని అయితే చూస్తుంది. తను చాప మీద పడుకొని చూస్తున్న సమయంలోని మళ్ళీ కొంతసేపటికి వీధి తలుపు అయితే కొట్టారు. ఎవరది అంటూ లేచి తలుపు తీసింది. ఒక అమ్మాయి చూడ్డానికి ఇందాకలా తను చూసింది కదా, మొహం అది కమిలిపోయి ఆ అమ్మాయిలాగే కనిపిస్తుంది. కానీ ఆ అమ్మాయి కాదు. ఎవరమ్మా నువ్వు, ఎవరు కావాలి అని అడిగితే తను కాసి ఇలా చూసుకుంటూ చిన్న స్మైల్ ఇచ్చి లోపలికైతే వచ్చేసింది. ఎవరమ్మా నువ్వు, లోపలికి ఎందుకు వస్తున్నావు అని అంటుంటే ఇలా చూపిస్తుంది. ఇలా ముందుకి చూపిస్తూ ఇలా ముందుకి నడుచుకొని అయితే వెళ్ళిపోతుంటే తిను వెనకతలు వెళ్ళింది. ఏంటి నీకే, ఎవరు నువ్వు, ఎందుకలా వెళ్ళిపోతున్నావు, మా ఇంట్లోకి ఎందుకు వస్తున్నావు, ఏం కావాలి నీకు అంటూ గబగబా 4-5 అడుగులు అయితే వేసి ముందుకు వెళ్ళేసరికి ఆ చివరి తలుపు ఉంటది కదా, ఆ తలుపు లోపల నుంచి, అంటే తలుపు ఓపెన్ చేయకుండానే తలుపు లోపల నుంచి అవతలకి వెళ్ళిపోయింది. పెరట్లోకి వెళ్ళిపోయేసరికి ఈ అమ్మాయి ఒక్కసారిగా వణికిపోతూ గట్టిగా అరుస్తూ లేచి కూర్చుంది. అంత కలే, ఏంటో ఇలాంటి కళ అన్నమాట. వచ్చేసరికి ఏంటి, ఎవరది, ఎందుకు ఫ్రీక్వెంట్ గా పిల్ల కల్లోకి ఎందుకు వస్తుంది అని చెప్పేసి తను భయపడిపోయి లేచి కూర్చొని ఇంకా పడుకోకుండా టీవీ చూసుకొని అయితే ఉంది. ఈవినింగ్ తన భర్త వచ్చేంత వరకు కూడాను బిక్కు అనుకుంటూనే ఉంది. వాళ్ళ హస్బెండ్ వచ్చాడు, ఈరోజు ఎలా గడిచింది ఏంటి అని అడిగాడు. తను కూడా ఏదో చెప్పాడు. ఇంకా స్నానం చేసేసి వచ్చేసాడనమాట. వచ్చేసి భోజనం పెట్టే, నాకు చాలా ఆకలేస్తుంది ఈరోజు అని అంటే భోజనం పెట్టింది. తిన్నాడు. తినేసి నేను రూమ్లో పడుకోనిలే, ఇక్కడే పడుకుంటాను నీ దగ్గరే, యువతల మంచం వేసుకొని అని చెప్పేసి తను అక్కడ మంచం వేసుకొని పడుకున్నాడు. కిందని ఈ అమ్మాయి అయితే పడుకొని ఉంది. టీవీ చూస్తున్నారు ఇద్దరును. టీవీ చూస్తూ ఉంటే మధ్యలోని ఈ అమ్మాయి చెప్పింది అనమాట, మధ్యాహ్నం నాకు ఇలా జరిగింది, ఇలా ఎవరో ఒక అమ్మాయి ఫ్రీక్వెంట్ గా 2 సార్లు ఒకే అమ్మాయి కల్లోకి అయితే వచ్చింది అని చెప్తుంది. నువ్వు టీవీలోని సినిమాలు ఎక్కువ చూస్తున్నావు అమ్మాయి, అందుకనే నీకు అలాంటి కళ్ళు వస్తున్నాయని అన్నాడు అతను. అంటే లేదు నిజంగానే బావా, నేను చూశాను, కల్లోని ముందు వచ్చిన అమ్మాయికి ఏమో మొహం అంతా కమిలిపోయింది, రెండోసారి అలా లేదు కానీ రూమ్ లోకి వచ్చేసి ఆ తలుపు దాటుకొని వెళ్ళిపోయింది అని అంటే పగలబట్టి నవ్వాడంట అతను. నవ్వి సినిమాలు ఎక్కువయ్యాయి నీకు, అందుకనే ఇలాంటివన్నీ వస్తున్నాయి అమ్మాయి అనేసాడంట. అనేస్తే నేంటి నమ్మడు అని అనుకుంది. ఇంకా అలాగా టీవీ అయితే చూస్తుంది. కొంతసేపటికి తనకి నిద్ర అయితే వచ్చేసింది. ఈలోగా ఎవరో వచ్చి తన్ని లేపుతున్నట్టుగానైతే అనిపించింది. టక్కుని కళ్ళు తెరిచింది. ఎదురుగా తన భర్త రా అని పిలుస్తున్నాడు. ఏంటి ఇప్పుడు ఎక్కడికి అని అంటే నాతో రా అని పిలిచాడు. పిలిస్తే సరేనని చెప్పి లేచి తన వెనకాతలైతే వెళ్ళింది. ఆ రాత్రి సమయంలోని పెరట్లో కూర్చుందాం రా అని పిలుస్తున్నాడు. పెరట్లో కాసేపు ఇద్దరం ఉందాము అని చెప్పేసి పిలుస్తూ ఉంటే ఈ అమ్మాయి లేచి పెరట్లోకి వెళ్ళింది. అక్కడ వీళ్ళు ఒక పట్టి మంచం వేసుకున్నారనమాట, సరదాగా ఎప్పుడైనా కూర్చోడానికి అలాగా. అయితే అక్కడికి తీసుకువెళ్ళాడు. మంచం మీద అయితే కూర్చున్న తర్వాత తన పక్కన వచ్చి కూర్చొని తన ఒళ్ళోని తల పెట్టుకొని పడుకున్నాడు. పడుకుంటే ఈ అమ్మాయి ఏంటి అర్ధరాత్రి పిలిచి ఇలాగా ఒళ్ళో పడుకుంటున్నారు, అసలు నన్ను ముట్టుకోరు కదా ఈ సమయంలోని, ఇదేంటి కొత్తగా అని అంటుంది ఆ అమ్మాయి. అని అంటుంటే ఏం మాట్లాడకుండా నీ దగ్గర నాకు చాలా బాగా నచ్చింది, నీ వాసన నాకు బాగా నచ్చిందని అంటున్నాడు. అంటుంటే నా వాసన నచ్చడం ఏంటి, ఏం మాట్లాడుతున్నారు అని అంటుంది. అంటే ఆ మాటలకి ఏం మాట్లాడకుండా నీ దగ్గర చాలా మంచి వాసన వస్తుంది తెలుసా అంటూ తన చీర కుర్చీల దగ్గర వాసన చూస్తున్నాడంట.
వాసన చూస్తుంటే లేండి ఏంటి పండ్లు అంటూ లెమ్మని తోసింది. తోస్తే ఒక్కసారిగా ఇలా తిరిగి చూశాడు, తన మొహంలోకి మొహం పెట్టి చూసేసరికి తన భర్త కాదు, మధ్యాహ్నం ఎవరినైతే చూసిందో అదే అమ్మాయి తన్ని పట్టుకొని వాసన చూస్తుంది. అదే అమ్మాయి తను కాస్త కోపంగానైతే చూసింది. చూసి మళ్ళీ తిరిగిపోయి తన కుర్చీలు గట్టిగా పట్టుకొని వాసన చూస్తుంది. అంటే తనకి బ్లీడ్ అవుతుంది కదా, ఆ స్మెల్ చూస్తున్నట్టుగా అన్నమాట. ఇంకా భయంతో ఈ అమ్మాయి గట్టి గట్టిగా అరిచేస్తుంది, అరిచి కేకలు పెట్టేస్తుంది. చూస్తే ఈ అమ్మాయి పెరట్లోకి వెళ్ళి పెరట్లో ఆ మంచం మీద ఒక్కరిదే పడుకొని ఉంది. ఇతనేమో లోపల పడుకొని ఉన్నాడు కదా, లేచాడు. లేచి ఎక్కడుందని చూసుకున్నాడు, కనిపించలేదు. బయట నుంచి అరుపులు అయితే వినబడుతున్నాయి. గబగబా పెరట్లోకి వెళ్ళి చూస్తే పెరట్లో ఒక్కరిదే పడుకొని ఉంది. పడుకొని కేకలు పెట్టేస్తుంది అనమాట. కేకలు పెట్టేస్తుంటే గబగబా వెళ్ళాడు. వెళ్ళి నీకేమైంది, లెగు లెగు అంటూ లేపాడు. లేపేసరికి ప్రభాకర్ని చూసి బావా నేను ఇక్కడికి ఎలా వచ్చాను అని అడుగుతుంటే నీకే తెలియాలి అమ్మాయి, రాత్రి సమయంలో పడుకోనివ్వా ఏంటి, ఇక్కడికి ఎందుకు వచ్చావు అంటూ తిడుతూ రాలా లోనికి రా అంటూ లోపలికి అయితే తీసుకువెళ్ళిపోయాడు. తనకేం అర్థం కాలేదు, అసలు ఎలా వెళ్ళిందో కూడా తనకు గుర్తులేదు. ఇతనేమో ఫుల్గా పడుకుని పోయాడు, నిద్రమత్తలో ఉన్నాడు. తను తలుపు తీసుకొని వెళ్ళినా కూడా లేవలేదు. పైగా అటుపక్క ఇంకో బాత్రూమ్ ఉంది కదా, అది ఈ టైంలోని వాడుకుంటుంది అనమాట. తను దానికోసం వెళ్ళిందేమో అని అనుకుంటారు, ఊరుకుంటారు కదా, మరి అలానే జరిగింది. అయితే తెల్లవారింది. ఏంటమ్మాయి రాత్రి అలాంటి పని చేసావు, ఒక్కదానివే బయటికి వెళ్ళి అక్కడ పడుకున్నావే, ఇక్కడ నిద్ర పట్టట్లేదా, పైగా వెళ్ళింది కాకుండా గట్టి గట్టిగా అరుస్తున్నావు అని సరదాగా మాట్లాడుతున్నాడు అతను. సరదాగా మాట్లాడుతుంటే ప్రభాకర్ని చూసి బాబా నీకు సరదాగా అనిపిస్తుందా, నీకు తెలుసు కదా నేను పడుకుంటే ఒక దగ్గర నుంచి కదలను, అలాంటిది తెలియకుండా ఎలాగెళ్ళానో నాకే తెలియట్లేదు, అసలు అక్కడికి వెళ్ళి అక్కడ పడుకున్న తర్వాత ఏం జరిగిందో తెలుసా అంటూ తనకు వచ్చిన కళ అయితే చెప్పింది. చెప్పాను కదా నీకు ఈ మధ్య సినిమాలు ఎక్కువైపోయాయి, నువ్వు నేను వెళ్ళిన తర్వాత సినిమాలు కాకుండా ఆ బుక్స్ ఏవో తీసి చదువు అని చెప్తున్నాడు. తను బీఈడీ కడుతుంది, అది చదువుకోమని తనకైతే చెప్పాడు. నేను చదువుతున్నాను బాబా, చదువుకొని ఆ తర్వాత మధ్యలో చూస్తున్నానంటే లేదు లేదు నువ్వు చదువు మీద కాన్సన్ట్రేట్ చెయ్యి, మరి నువ్వు కూడా ఉద్యోగం చేస్తానన్నావు కదా, ముందు చదువుకో శుభ్రంగాను, ఇవన్నీ ఆలోచనలు పెట్టుకోకని తను తిట్టేసి క్యారేజ్ పట్టుకొని వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతే తినేం చేసింది, ఇంకా కొంతసేపు తన పనులన్నీ చేసేసుకొని ఇంకా నిజమే కదా తను చెప్పాడు కదా బుక్స్ తీసి చదువుదా, ఇంకా ఈ ఆలోచన ఉండదు అని చెప్పేసి బుక్స్ తీసి చదువుకుంటుంది. చదువుకుంటుంటే ఈలోపు ఎవరో తలుపు కొట్టారు. మళ్ళీని తలుపు కొట్టేసరికి తలుపు తీసింది, ఎవరు లేరు. ఇరుగు పొరుగు వాళ్ళతోని ఇంకా మింగిల్ అవ్వలేదు. సో వాళ్ళెవరో కూడా తెలియదు. తిరిగి బయటకు వచ్చి అటు ఇటు చూసింది, ఎవరు లేరు. పక్కింట్లోని ఒకరైతే ఉన్నారు, అటుపక్క ఇంట్లోని ఖాళీగానైతే ఉంది ఇల్లు, అంటే ఇంకా ఎవరు అద్దెకి దిగలేదు. అటుపక్క ఇంట్లోనైతే జనాలు కనబడుతున్నారు, కాకపోతే కాంపౌండ్ వాళ్ళు అడ్డు. ఇంకా అలాగే వీళ్ళింట్లో చెట్లు ఉన్నాయి, వాళ్ళ ఇంట్లో చెట్లు ఉన్నాయి. సో దానివల్ల పెద్దగా కనిపించరు, ఎవరో అక్కడ ఉన్నారో అనే తెలుస్తుంది కానీ ఎవరున్నారో అనేది కనిపించరు అనమాట. చూసింది బయటకు వచ్చి, చూసి ఎవరో అక్కడ ఉంటే అమ్మయ్య ఎవరో ఒకరు కనిపిస్తున్నారా అనే ధైర్యం ఉంటుంది కదా, అలానే ధైర్యంగాను ఇంకా ఇక్కడ బాగుంది చల్లగాను అని చెప్పేసి ఆ అరుగు మీద కూర్చొని చదువుకుంది. చదివేసుకొని మధ్యాహ్నం భోజనం చేద్దామని చెప్పేసి లోపలికైతే వచ్చింది. వచ్చి వంటగది దగ్గరికి వచ్చేసరికి వంటగది అంతా చల్లగానైతే ఉంది. ఫ్రిడ్జ్ డోర్ ఓపెన్ చేస్తే ఎలా చల్లగా వస్తుంది అలా అయితే అనిపిస్తుంది, అలాగే ఏసీ వేసుకుంటే ఎలా ఉంటుంది అలాగైతే అనిపిస్తుంది. అనిపించేసరికి ఏంటి ఇంత చల్లగా ఉంది అనుకుంది. గబగబా అన్నం పెట్టుకుంది. అన్నం పెట్టుకొని కూర వేసుకునేసరికి నాన్ వెజ్ ఏదో వండింది. కూర వేసుకునేసరికి కూర అంతా వాసన కొడుతుంది. పైగా మెత్తగాను ఏంటంటే జిగురుగానే అయిపోయి ఫుల్గా పాడైపోయింది అనమాట. ఎలా అంటే ఒక వారం రోజుల క్రితం కూరలాగా అలాగైతే కనిపిస్తుంది. ఏంటిది పొద్దున్నే కదా వండాను, ఆయన క్యారేజ్ కూడా కట్టాను, ఇలాగైపోయింది ఏంటి అని అనుకొని పాపం ఆయన క్యారేజ్ కట్టాను కదా అందులో ఎలా ఉందో కూర పాడైపోయిందేమో అని చెప్పేసి వెంటనే ఫోన్ చేసింది వాళ్ళ ఆయనకి.
ఫోన్ చేసి, ఏమండి ఈ కూర బాగానే ఉందా, తిన్నారా మీరు, లంచ్ చేశారా అని అడుగుతుంది. చేశానే, బాగానే ఉంది, అయిపోయింది, నువ్వు తినేసి పడుకో అని చెప్తున్నాడు. చెప్తుంటే, కాదండి కూర పాడైపోయింది, మొత్తం కూర అంతా పాడైపోయింది అని అంటే, అదెలా పాడైపోతుంది, నేను తిన్నాను, చాలా బాగా చేసావు ఈరోజు, బాగుంది కూర అని అతనైతే చెప్తున్నాడు. ఈ అమ్మాయికి ఏం అర్థం కావట్లేదు. ఇంట్లో చూస్తే ఇంత చల్లగా ఉంది, కూర పాడైపోవడం ఏంటి? పోనీ వేడిగా ఉంటే వేడి ఎక్కువగా ఉండడం వల్ల కూరలు అన్నాలు తొందరగా పాడైపోతాయి, కానీ చల్లగా ఉండేటప్పుడు పాడబోవు కదా, ఎందుకు ఇలా జరుగుతుంది అని ఆ అమ్మాయి పాపం ఆ అన్నం ఏదో పచ్చడి వేసుకొని తినేసింది. అదంతా పారేసి మళ్ళీ అంట్లు తోముకోవడానికి అని చెప్పి శుభ్రంగా గిన్నెలన్నీ కూడా బయట వేసుకుంది, పెరట్లోనే వేసుకొని తోముకుంటూ ఆలోచిస్తుంది. ఈలోగా అమ్మాయి తోముతూ ఉంటే ఎవరో భుజం తట్టారు. తట్టేసరికి వెనక్కి ఇలా తిరిగి చూసింది. చూస్తే వెనకాతల ఆ అమ్మాయి తన్ని కాస్త చూసి ఇలా నవ్వుతుంది, పిచ్చిగా నవ్వుతుంది అనమాట. నవ్వేసరికి అమ్మో అంటూ గట్టిగా అరిచేసి కేకలు పెడుతూ అక్కడే నించునిపోయి కళ్ళు మూసుకొని గట్టిగా చెవులు మూసుకొని అరిచేస్తుంది. అరుస్తుంటే ఈలోగా పెరట్లోకి అవతల ఉన్న ఆవిడ వచ్చింది. ఏంటమ్మాయి, ఏమైంది ఏమైంది అని గోడ దగ్గర నించొని పెద్ద ఆవిడ అనమాట. ఏమైంది ఏమైంది అలా అరుస్తున్నావు అంటూ పిలిచింది. పిలిచేసరికి అప్పుడు కళ్ళు తెరిచి చూస్తే ఎదురుగా ఆవిడ, పక్కన ఎవరూ లేరు. లేకపోయేసరికి ఈ అమ్మాయి భయపడిపోయింది. అది అది అంటూ ఆవిడకి ఏం చెప్పకుండాను మామూలుగా తనని తానైతే పరిచయం చేసుకుంది. కొత్తగా దిగేమని చెప్పింది, ఆవిడ కూడా పరిచయం చేసుకుంది. ఇద్దరు కూడాను కాస్త మాట్లాడుకున్నారు. ఎందుకమ్మా అరిచావు అంటే, ఏం లేదా అంటే ఎవరో నన్ను తోసినట్టుగా అనిపించింది, అందుకే భయంతో గట్టిగా అరిచాను అని చెప్పింది. కానీ ఆవిడ మటుకు తీక్షణంగా ఈ అమ్మాయి కళ్ళల్లోకి అయితే చూస్తుంది, అబద్ధం చెప్తుంది అని తనకి తెలిసినట్టుగా చూసింది. ఇంకా కొంతసేపు అయిన తర్వాత ఇద్దరు మాట్లాడుకొని ఇంట్లో లోపలికి అయితే వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత బట్టలు ఉతకాలి. ఈ అమ్మాయికి పెరట్లోకి వెళ్ళాలంటేనే భయం వేస్తుంది. మొత్తానికి వెళ్ళింది, బట్టలు ఉతికేసుకుంది. కిందన ఆరబెట్టుకున్నాను, పైన ఆరబెట్టుకుందాం వేరంగా ఆరిపోతాయని చెప్పేసి డాబా ఎక్కి పైన అయితే ఆరబెట్టేసింది. ఆరబెట్టి కిందకు వచ్చేసి ఇంకా తన బెడ్రూమ్లోకి వచ్చేసి కాస్త తన బట్టలు ఏవో ఉంటే అవన్నీ కూడా సర్దేసుకొని పడుకుంది. అయితే నార్మల్గానైతే తెలివి వచ్చేస్తుంది. అలాంటిది ఆ రోజు వాళ్ళ ఆయన 6 గంటలకు వస్తాడు, అంతవరకు తెలివి అయితే రాలేదు. 6 గంటలకు తలుపు కొడుతుంటే ఎవరది అని చెప్పేసి లెచ్చింది. ఇల్లంతా చిమ్మ చీకటిగా ఉంది. గబగబా లైట్లు వేసేసి తలుపు అయితే తీసింది. ఏంటి పడుకొని ఉన్నావా, ఏమైంది నీకు, బాలేదా అని అడుగుతున్నాడు వాళ్ళ ఆయన. లేదండి అలాంటిది ఏం లేదు, బానే ఉంది, ఏంటో మగతగా నిద్ర పట్టేసింది అని చెప్పింది. సరే సరే త్వరగా అన్నం వండేసి ఆకలేస్తుంది, తినేసి పడుకుని పోవాలి అని తనైతే చెప్పాడు. సరేనని చెప్పేసి ఈ అమ్మాయి వంటగదిలోకి వెళ్ళి ఏదో వంట చేస్తుంది. ఈలోగా తనకి బాత్రూమ్కి వెళ్ళాల్సిన పని అయితే పడింది. సరే ఇంకా ఈ అమ్మాయి తలుపు తీసుకొని వంటగది దగ్గర ఉన్న పెరట్లో ఉన్న తలుపు తీసుకొని ఆ వెనకాతలో ఉన్న బాత్రూమ్ వైపు అయితే వెళ్ళింది. వెళ్ళేసరికి అక్కడ వీళ్ళ బాత్రూమ్ పక్కనే మామిడి చెట్టు అయితే ఉంటుందన్నమాట, పెద్ద మామిడి చెట్టు. ఆ మామిడి చెట్టు కొమ్మలు బాత్రూమ్ పైన అయితే ఇలాగా పడిపోయి కప్పేసినట్టుగా అయితే ఉంటాయి. అయితే అక్కడ ఆ మామిడి చెట్టు పైన అదే అమ్మాయి ఎర్రటి కళ్ళతోని ఈవిడ కాసి చూస్తున్నట్టుగానైతే కనిపించింది. అంటే ఇంకా బాత్రూమ్కి వెళ్దామని అంతవరకు వెళ్ళింది, చూస్తూ భయంతోని గట్టిగానైతే అరిచేసింది. అరిచేసరికి వాళ్ళ ఆయన లోపలైతే ఉన్నాడు, స్నానం చేస్తున్నవాడు. గబగబా స్నానం చేసేసి వచ్చాడు. వచ్చి చూసేసరికి కళ్ళు తిరిగి అక్కడే పడిపోయింది. భయానికి కళ్ళు తిరిగి పడిపోయింది అమ్మాయి. పడిపోయేసరికి ఇంకా జాగ్రత్తగా లేపి లోపలికైతే తీసుకొచ్చాడు. ఏమైంది ఏంటి ఏంటి అంటే, ఏం లేదు బాబా, నిన్న చెప్పాను కదా ఆ అమ్మాయి బయటను కూడా నాకు కనబడుతుంది, నిజంగా బాబా ఏదో ఉంది ఇంట్లోని, నువ్వు నమ్మట్లేదు కానీ ఏదో ఉంది అని చెప్తూ ఉంటే సరే చూద్దాంలే అని చెప్పేసి అతనైతే అన్నాడు. తను చాలా మంచివాడు అనమాట, ఇద్దరు చదువుకున్నారు, చక్కగా తను జాబ్ చేస్తున్నాడు, తిను కూడా బీఈడీ ట్రైనింగ్ అయితే అవుతుంది. ఇలాంటివి చెప్పినప్పుడు కొంతమంది నమ్ముతారు, కొంతమంది నమ్మరు.
మరి అలానే ఇతనైతే నమ్మాడు. సరే చూద్దాం అనేసిన తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ నేను ఉండిపోనా అని అడిగాడు. అడిగితే వద్దులే బావా, ఈ రోజుకి నాకు స్నానం అది ఉంది కదా, నువ్వు ఉండి ఏం చేస్తావు, నేను చూసుకుంటానులే, జాగ్రత్తగా ఉంటాను. ఒకవేళ నిజంగా నాకు భయంగా అనిపిస్తే ముందు నా అరుగు మీద కూర్చుంటాను. నిన్న అలాగే అరుగు మీద కూర్చొని చాలాసేపు చదువుకున్నాను, ఏ ఇబ్బంది లేదు అని అయితే చెప్పింది. ఇంకా తనైతే వెళ్ళిపోయాడు. ఆ రోజు ఏంటంటే తను అరుగు మీద కూర్చొని మొత్తం చదువుకుంది. ఇంకా ఏం చేసింది అని అంటే, తను మధ్యాహ్నం తినవలసిన అన్నం అది కూడాను బాక్స్ లో పెట్టేసుకొని తన పక్కన అయితే పెట్టుకుంది అనమాట, అలారం పెట్టుకొని. ఏంటనంటే చదివేసుకొని టైంకి తినేద్దామని చెప్పేసి. ఆ రోజు ఏం కాలేదు. వంటగా బాక్స్ లో ఉన్నది బయటనే కూర్చొని స్పూన్ పెట్టుకొని తినేసింది. వంటగదిలోకి వెళ్ళి అక్కడ ఉన్న సామాన్ అన్ని కూడాను సింక్ లోనే తోమేసింది. బుద్ధి వచ్చింది అనమాట, బయటని కూర్చొని తోమకూడదు అని చెప్పేసి. అవన్నీ కూడా క్లీన్ చేసేసుకుంది. అయితే కర్రీ మటుకు ఏదైతే లోపల ఉంచిందో వంటగదిలోని అది మటుకు పాడైపోయింది. ఇంకా తనకు అర్థమైంది ఇక్కడ ఏదో ఉంది అని చెప్పేసి. అర్థమైంది. ఇంకా తన పని అంతా చేసేసుకొని గబగబా ముందుకు వచ్చేసి మళ్ళీ కాస్త టీవీ చూద్దాము ఎంటర్టైన్మెంట్ కోసం అని చెప్పేసి పెట్టుకుంది. టీవీ చూస్తుంటే ఈలోగా అలికిడైతే అవుతుంది, పెరట్లోని అలికిడవుతుంది. వెళ్ళకూడదు అనుకుంటుంది, కానీ అమ్మో దొంగలేమో ఆ డౌట్ కూడా ఉంటుంది కదా, లేదంటే ఎవరైనా నిజంగానే వచ్చారేమో అని చెప్పేసి కొంచెంగా వంటగది వరకు వెళ్ళి అక్కడి నుంచి అరుస్తుంది అనమాట. ఎవరది, ఎందుకు అలా చేస్తున్నారు, ఎవరు అని అంటే, నేనే. చిన్నపిల్లలు అంటారు చూడండి, అలా అంటే పెద్దవాళ్లే చిన్నపిల్లల్లాగా మాట్లాడుతూ ఉంటారు కొంతమంది, అలా అనమాట. నేనే అంది. నేనే అంటే ఎవరది అని చెప్పేసి ఈసారి వాయిస్ వినిపించింది కదా, రిప్లై వచ్చింది కదా, వెంటనే తలుపు తీస్తే ఎవరు లేరు. ఎవరది అంటూ వేషాలు వేస్తున్నారా అంటూ బయటకైతే వచ్చింది. వచ్చి చూసేసరికి మళ్ళీ ఆ మామిడి చెట్టు దగ్గర అవతలకైతే తిరిగి నించుంది. ఎలాగైతే ముందు రోజు తన కలకందో ఆ రకంగానమాట. అయితే మామిడి చెట్టు దగ్గర తిరిగి నించుంటే తిను భయపడుతూనే ముందుకు 4 అడుగులేసి ఎవరు అనేసరికి అదే యాంగిల్లోని కొంచెం దగ్గరికి అయితే వచ్చింది కదా, ముందుకైతే తిరిగేసరికి ఫేస్ అంతా కమిలిపోయి అతి దారుణంగానైతే కనిపించేసరికి ఈ పెళ్ళంక అరుపులు కేకలు అనమాట. కేకలు పెట్టి వెనక్కి అడుగు వేసేసరికి గట్టు తనుకొని వెనక్కి పడిపోతే ఈలోగా పక్కింటి ఆవిడ ఆ అరుపులకి వచ్చి అమ్మ ఏమైంది అంటూ వీళ్ళ ఇంట్లోకి అయితే వచ్చేసింది. పెరట్లో నుంచి వెనక్కి వచ్చి ఆ అమ్మాయిని పట్టుకొని ఏమైంది అంటూ లేపితే లేచింది. ఆంటీ గారు అంటూ ఆవిడని పట్టుకొని, ఆ సమయంలో ఎవరు దొరికితే వాళ్లే మన ఆత్మీయులు, మన కష్ట సమయంలో ఎవరు దొరికితే వాళ్లే మన ఆత్మీయుల్లాగా కనిపిస్తూ ఉంటారు. మరి అలానే ఆ అమ్మాయి పట్టుకొని ఆంటీ గారు అంటూ ఏడ్చేసి, ఈ ఇంట్లో ఏవేవో జరుగుతున్నాయండి, అసలు ఈ ఇంట్లో ఎవరుండేవారు ఏంటి అని అడిగితే అమ్మాయి ఇంట్లోనే ఇంతకు ముందు ఒక భార్యాభర్తలు ఉండేవారు, 2 అమ్మాయిలు. ఒక అమ్మాయి బాగానే ఉండేది, ఇంకొక అమ్మాయి కొంచెం మెంటల్లీ బాగాలేదన్నమాట అమ్మాయికి. అయితే ఆ అమ్మాయితో చాలా ఇబ్బందులు అయితే పడేవారంట. ఆ అమ్మాయి ఏం చేసేదంట, మధ్యాహ్నం అయ్యేసరికి పెరట్లోకి వచ్చి అక్కడ ఆడుకుంటానని దాక్కొని ఆడుకోవడాలు ఇలాంటివన్నీ కూడా చేసేదంట. అంటే టీనేజ్ లోకి వచ్చినా కూడాను తన మైండ్ సెట్ ఏంటంటే, చిన్నపిల్ల 5 years 8 years పిల్లకి ఎలా ఉంటుందో మైండ్ సెట్ అలా అయితే ఉందంట. అలాగే మాట్లాడేదంట, చిల్లలాగైతే మాట్లాడేదంట. వాళ్ళు పాపం ఆ అమ్మాయిని జాగ్రత్తగానైతే చూసుకునేవారు. అయినప్పటికీ కూడా ఒక్కొక్కసారి తెలియనితనం, అంటే తను మెంటల్ గా ఏం తెలియదు కదా, ఆ ఏజ్ పిల్లలు ఎలా ప్రవర్తిస్తారో అలాగే ప్రవర్తిస్తూ బయటన యూరినేట్ చేయడానికి కూర్చోవడం ఇలాంటివన్నీ చేసేదంట. అయ్యయ్యో అంటూ వాళ్ళ అమ్మగారు వచ్చి ఆ అమ్మాయిని జాగ్రత్తగా ఇంట్లోకి తీసుకెళ్ళడం ఇలాగైతే జరిగేది. మరి ఒక రోజు సడన్ గాను వాళ్ళ అమ్మకి హార్ట్ ప్రాబ్లం వల్ల బాగోలేదు, సీరియస్ అయితేనేమో ఆవిడనేమో తీసుకొని హాస్పిటల్కి అయితే బయలుదేరారు. నేను హాస్పిటల్కి నేను రాను, నాకు భయం, ఇంజెక్షన్ చేస్తారు అని అంటే, ఈ అమ్మాయిని తప్పక
పెద్ద అమ్మాయికి అప్పచెప్పి వెళ్దామంటే ఆ అమ్మాయి కూడా నేను వస్తాను నాన్న, మీరు ఒకరే హ్యాండిల్ చేయలేరు, నేను వస్తాను అని చెప్పడంతో ఈ అమ్మాయిని అయితే నువ్వు జాగ్రత్తగా ఇంట్లో ఉండు అని చెప్పేసి ఇంట్లో పెట్టేసి తలుపులు తాళాలు వేసుకొని వీళ్ళిద్దరూ ఆవిడని తీసుకొని అయితే హాస్పిటల్కి వెళ్ళిపోయారు. వెళ్ళి వచ్చేసరికి ఈ అమ్మాయికి ఏం జరిగిందో తెలీదు, ఈ అమ్మాయి చచ్చిపోయి అయితే ఉంది. మొహం అంతా కూడా కమిలిపోయినట్టుగా అయిపోయి సడన్ గా అమ్మాయికి అదేంటి ప్రాబ్లం ఉంది, ఆల్రెడీ ప్రాబ్లం ఉంది. ఇలా ఒకేసారి ప్యానిక్ అయిపోవడం, ఇంట్లో ఉండడం వల్ల మరి దేని వల్ల తెలీదు పాపం అమ్మాయి చచ్చిపోయింది. చచ్చిపోయిన తర్వాత ఆ ఇంట్లోనే అలా అందరికి వాళ్ళ ముగ్గురికి కూడా కనిపించేదంట. కనిపించి చిలిపి చేష్టలు అన్నీ ఏంటంటే తలుపులు కొట్టడాలు, నేనే ఇక్కడ ఉన్నాను అని పిలవడాలు, అలా అయితే చేసేది. కనిపించడాలు చేస్తుంటే వీళ్ళు భయపడి ఆ ఇంటిని ఖాళీ చేసి వెళ్ళిపోయారు. ఆ తర్వాత పక్కింటి ఆవిడకి ఈ విషయాలన్నీ కూడాను ఆవిడే చెప్పిందంట. వాళ్ళ అమ్మాయి, చనిపోయిన అమ్మాయి తాలూకు వాళ్ళ అమ్మాయి, ఇలాగా పిల్ల కనిపిస్తుందండి, దానికి విముక్తి కలగాలని కోరుకుంటున్నాము, ఇక్కడ ఉంటే ఇంకా ఇబ్బంది పెట్టేస్తుంది, మేము వెళ్ళిపోతున్నాము అందుకని అని చెప్పేసి వెళ్ళిపోయారంట. అయితే వీళ్ళు వెళ్ళిపోయి నీరైతే అవుతుంది, ఇల్లు మళ్ళీ చక్కగాను శుద్ధి చేయించారు ఓనర్స్, అలాగే ప్రక్షాళన అంతా కూడా జరిగింది. 1 year అయిపోయింది కదా, ఇంకా అమ్మాయి కనిపించదు అని చెప్పేసి వీళ్ళకి అద్దెకి ఇచ్చారనమాట. అద్దెకి ఇస్తే వీళ్ళకి కూడా కనిపిస్తుంది. అయితే అదే జరుగుంటుందమ్మా, నువ్వు కంగారు పడకు, మెల్లగా చూసుకొని ఇల్లు ఖాళీ చేసేయండి అని ఆవిడైతే అడ్వైజ్ ఇచ్చి వాళ్ళ ఆయన వచ్చినంత వరకు ఉండి వెళ్ళిపోయిందంట. అయితే మరి తను రాగానే బాబా ఇలా జరిగిందంటే ఇంట్లోని, అందుకనే మనకి అలాగా కనిపిస్తుందా పిల్ల అని అంటే, అయ్యో పాపం వాళ్ళు జాగ్రత్తగా ఒక 1 month అయితే ఆ ఇంట్లో గడిపేసి మెల్లగా ఆ ఇంటిని అయితే ఖాళీ చేసి మరొక దగ్గరికి అయితే వెళ్ళిపోయారు. ఆ ఏరియాలోనే మరొక దగ్గరికి అయితే వెళ్ళిపోవడం జరిగింది. అయితే ఆ చచ్చిపోయిన అమ్మాయి మెంటల్ గా తను వీక్, ఇంకా అలాగే పాపం ఆ రోజు ఎందుకు చనిపోయిందో ఎలా చనిపోయిందో ఎవ్వరికీ తెలీదు. సో దాని వల్ల మరి దేని వల్ల తెలియదు కానీ ఆ అమ్మాయి ఆత్మ ఇంకా అక్కడే కనిపిస్తూ ఉంటుందని, ఆ ఇంట్లోనే ఇంకా తిరుగుతుందని చాలా మంది అయితే చెప్పుకుంటూ ఉంటారు. మరి ఈ రియల్ ఇన్సిడెంట్ మీకు ఎలా అనిపించింది? నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే వేయండి, షేర్ చేయండి మనలాంటి హర్రర్ ప్రేమికులకి ఈ వీడియోని. అలాగే రేపటి సరికొత్త హర్రర్ ఇన్సిడెంట్ తోని మళ్ళీ మీట్ అవుదాం. అంటిల్ దెన్ బాయ్.